అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను మా బాబు బర్త్డే సెలబ్రేషన్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. సాటర్డే రోజు అయితే నైట్ నేను ఇలా మార్నింగ్ కోసం అయితే మా బాబు బర్త్డే కోసం అయితే నేను గులాబ్ జామ్ స్వీట్ అయితే చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటాడు అనమాట. గులాబ్ జామ్, రవ్వ లడ్డు ఇలాంటివి బాగా తింటాడు. ఇంకా మోతిచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా సరే గులాబ్ జామ్ ఇష్టంగా తింటాడు అనేసి చేస్తున్నాను. ఇప్పుడే లేచిన్నానా, తొందర రెడీ. నీ చాక్లెట్లు ఏవి? ఈరోజు అన్న బర్త్డే తెలుసా అనే నీకు? ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. నీ జుట్టు అన్న చర్చిలో కేక్ కటింగ్ చేస్తాడు. నీ జుట్టు బాగుంది. మొన్న అక్కకి ఇట్లనే చేసిన నేను కూడా. లేనా నువ్వు బ్రష్ చేసుకోను? బ్రష్ చేసుకున్నాను. తమ్ముని బ్రష్ పేస్ట్ తెచ్చి చాక్లెట్స్ అయితే ఇవి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా హస్బెండ్. చాలా బాగుంటాయి చాక్లెట్స్ అయితే. ఇంకా వీటిని ఓపెన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి కదా, ఇంకొక బాక్స్లో వేసేద్దాము అనేసి ఓపెన్ చేశాను. చాలా బాగున్నాయి చాక్లెట్స్ కూడా. ఇంకా ఈ బాక్స్లో అయితే వేసాను. తర్వాత బర్త్డే షాపింగ్ నేను షార్ట్ వీడియో పెట్టున్నాను, ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, ఇదే అండి. ఈ సూట్ తీసుకొచ్చాము. ఇంకా స్తోత్రం. పరిశుద్ధుడు మహోన్నతుడు అని యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయమున ప్రత్యేకంగా ప్రహర్ష విషయమైన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. డాడీకి దింపి కొంచెం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, వందనాలు. ప్రహర్షాన్ని 8 సంవత్సరాలు కాపాడి 9వ సంవత్సరాలు దయా కిరీటం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రవక్తల అభిషేకం బిడ్డ మీద కుమ్మరించండి. బిడ్డ ఈ సంవత్సరం ఇంకా నీలో ఎదిగి ఫలించినట్లుగా అనేకమైన సంవత్సరాలు రీతిగా నీ సన్నిధిలో బర్త్డే జరుపుకోవడానికి ఆశీర్వాదము, కృప, జీవం మీరు కలుగు చేయండి. ఆత్మధార సంధించి కార్యాలు జరిగించండి. ప్రవక్తగా, భక్తుడిగా, ప్రార్థనా పరుడిగా అభిషేకించండి. బిడ్డలో అయ్యా ఎంతో ఆశతో ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి మనసు మీరు ఇచ్చినందుకు స్తోత్రం. వాటిలో కూడా నాయన గొప్ప దీవెనకరంగా మీరు ముందుకు నడిపించమని, మంచి భవిష్యత్తుని, జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డ భవిష్యత్తును ఆశీర్వదించమని, దీవించి మహిమతో నింపమని, కేక్ కట్ చేసుకుని కృప దయచేయమని, ఇంత మధురంగా తన జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరే పరసంబంధమైన భూ సంబంధమైన దీవులతో నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ డాడీతో బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ నాన్నమ్మ దగ్గర తీసుకొని వచ్చాడు. తర్వాత ఇంకా చర్చిలో ఇలా సెలబ్రేషన్ చేసాము బర్త్డే. ఇప్పుడే చర్చ్ నుండి అయితే వచ్చాము. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చర్చిలో కేక్ కటింగ్ చేయించాము. హాయ్ చెప్పండి నాన్న. హాయ్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు మమ్మీ వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం అయితే వంట చేస్తాను. బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ షాడో వస్తుంది. స్టాండప్ బర్త్డే బాయ్. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఈరోజు నా బర్త్డే. చాలా మంది నేను విష్ చేసిర్రు. నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేసిన అనమాట, కమ్యూనిటీలో పెట్టిన. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్. ఒక్కరే కాదు, ఆంటీ అంకుల్స్ అను. థ్యాంక్ యూ ఆల్ ఆంటీస్ అంకుల్స్ విష్ చేసినందుకు. బాయ్ బాయ్. కెమెరా ముందుకు వచ్చి చెప్పాలంటే అదనమాట, నాకే బ్లూపర్స్ ఉంటాయి. ఇంకా కెమెరా ముందుకు వచ్చి ఏం చెప్పాలో అర్థం కాక వాడు ఇంకా వాడికి అందరు చాలామంది విష్ చేశారు. మా బాబుకి బర్త్డే విష్ చేశారు, బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను వచ్చి అడావుడి మీద వంట చేస్తున్నా. వీడు చూడండి, అడగకుండా చేయకుండా. మమ్మల్ని ఏం చూస్తున్నావురా? అయితే బగారా రైస్ అండ్ సాంబార్ చేయడానికైతే పప్పు ఉడికించాను. తర్వాత కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఎగ్స్ ఉడికించాను ఫ్రై చేయడానికి. ఇదన్నమాట మధ్యాహ్నం లంచ్కి అయితే. ఇంకా ఈవినింగ్ ఏంది అయినా తీసుకొస్తే హస్బెండ్ ఇంకా కట్ చేస్తా. ఈవినింగ్ మటన్ కానీ లేదంటే చికెన్ కానీ ఏది చేయమంటే అది చేయాలి. ఇక కొందరు ఫస్ట్లో అడిగేవాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు స్పెషల్స్ అవుతూ ఉంటాయని. ఈ మధ్య నాన్ వెజ్ తగ్గించాము, అప్పట్లాగా ఎక్కువ తినట్లే, కానీ స్పెషల్స్ అయితే బాగానే చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, బగారా రైస్ అయితే చేశాను. మా అన్నయ్యకి మా మమ్మీ వాళ్ళకైతే బగారా రైస్ విత్ సాంబార్ పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు నాన్ వెజ్ చేస్తూ ఉంటాను కదా, ఈసారి అయితే వెజ్తో వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. వెజ్ చేశాను అంటే బగారా రైస్ అండ్ సాంబార్ చేశాను.
యమ్మీ యమ్మీగా చూడండి రెడీ అయిపోయింది. తర్వాత ఎగ్స్ ఫ్రై చేశానండి. బాయిల్ ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఫ్రై చేశాను. ఇలా చేస్తే మా అన్నయ్యకి బాగా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ కోసం వెయిటింగ్. ఫోన్ చేశారు, వస్తున్నామని చెప్పారు. దగ్గరలో ఉన్నారు, ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తారు. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ వ్లాగ్ అయితే యాడ్ చేస్తాను. వ్లాగ్ అయితే పూర్తి వరకు చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా నా వీడియోని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వచ్చేసింది. ఒక వైపు అమ్మ ఒక వైపు నువ్వు చేసినావు గజ్జలు. బింగల్ బింగల్ అది చెప్పు అది చెప్పమ్మా. అన్నం తినండి మళ్ళీ. కేక్ గోపించగా కేక్ గోపిస్తా. ఈమన్ మళ్ళా నా కోసం మా అన్న బెంగళూరు నుండి తీసుకొచ్చిండు శారీ. సిల్క్ సీరియస్గా ఉన్నాడని అనుకోకండి, సీరియస్ ఏం లేడు, అట్లనే ఉంటాడు మా అన్న. బెంగళూరు సిల్క్ ఫేమస్ శారీస్ బెంగళూరు నుండి తీసుకొచ్చిండు మా అన్నయ్య శారీ నా కోసం. ఈ కవర్ పట్టుకోదు ఇట్లా లాగు. ఇది మా అమ్మ తెచ్చిన శారీ నాకు. ఫ్రెండ్స్, మొన్నటి వ్లాగ్లో చెప్పాను కదా మమ్మీ కోసం ఉసిరికాయ పచ్చడి అండ్ కారపొడి కూడా చేస్తాననేసి. ఇక్కడ కారపొడి అయితే చేస్తున్నాను, సింపుల్గా ఇలా చేస్తానండి. పప్పులు అయితే ఏం వేయను, వేస్తే చప్పగా ఉంటుందనేసి నచ్చదనమాట. ఇలా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత కొద్దిగా కొబ్బరి, చింతపండు రెబ్బలు కొద్దిగా, ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది కదా. అది పౌడర్ చేసేటప్పుడు వేస్తాను, తర్వాత లాస్ట్లో ఇలా దంచుకొని ఇలా కూడా వేసుకుంటాను పైనుండి. స్మెల్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీలో కానీ అన్నంలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది కదా. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? మా అమ్మ తింటున్నావా? ఓహో, మా అమ్మమ్మ డాలా రా పండు. తిట్టిపెట్టు, తినపెట్టు. బొమ్మ బాగుంది. దాల్కి తినపెట్టు, దాల్కి తినపెట్టు, తినపెట్టు. అది తింటదా? తింటది. ఇంకా వీళ్ళైతే ఆడుకోవటం మామూలుగా ఆడుకోవటం కాదండి. ఇంకా సండే రోజు అయితే ఇల్లంతా సందడి అల్లరి ఉండండి. మా తోటికోడలు వాళ్ళ పిల్లలు, ఇంకా మా అన్న వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరు కలిసి ఇక ఆడుకుంటుంటే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఇంకా మమ్మీ వాళ్ళైతే బయలుదేరుతున్నారు బర్త్డే కోసం. ఇంకా మా బాబు కోసం వచ్చారు, ఇంకా బయలుదేరి వెళ్తున్నారు ఇంటికి. ఇంకా ఫుల్ హ్యాపీ. మా పాప అయితే వెళ్ళొద్దు అమ్మమ్మ అని ఒకటే బాధపడుతుంది. మా బాబు అయితే ఇంట్లోకి వచ్చి అయితే ఏడ్చేసిండు. అమ్మమ్మ ఉన్నప్పుడు ఏం ఏడవలేదు, వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చేసిండు, ఫుల్ ఏడ్చిండు పాపం. బాయ్ మమ్మీ. బాయ్. తెచ్చుకో. ఇంకా అదే అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే అలా బాధపడ్డాడు. ఇంకా నాకు కూడా మనసులో బాధ ఉంటుంది, బట్ వెళ్ళక తప్పదు కదా, ఇంకేం చేస్తాం. ఒక్కొక్కసారి అయితే ఇంకా టూ మచ్ బాధ అనిపిస్తుంది. ఇంకా మా బాబు చిన్నపిల్లల అమ్మమ్మ అంటే ఎంతైనా కొంచెం
ఇది ఉంటుంది కదా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు కదా, ఇంకా అట్లా. ఇంకా వాడు బాధపడ్డాడు, వద్దు నాన్న మళ్ళీ వస్తుంది అమ్మమ్మ అని చెప్పాను. ఇంకా సరే అని ఊరుకున్నాడు కాసేపు తర్వాత. ఇంకా ఇదైతే నైట్ బిర్యానీ చికెన్ తీసుకొచ్చారు హస్బెండ్, బిర్యానీ చేయమన్నారు. ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చెయ్యకైతే చాలా రోజులు అవుతుంది. నేను ఈ మధ్య ఎక్కువ మటన్ కర్రీ బగారా రైసే చేస్తూ ఉన్నాను. అంటే ఎక్కువ మటనే ఇష్టపడతాం అన్నమాట. చికెన్ అనేది అప్పుడు చికెన్ బాగా తింటుండే, ఈ మధ్య అయితే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ బాగా అలవాటు అయిపోయింది, అదే నచ్చుతుంది. ఇంక ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేసుకుందామని డిసైడ్ అయిపోయి చికెన్ బిర్యానీ అయితే చేశానండి. నేను చాలా వీడియోస్లో షేర్ చేస్తున్నాను, సపరేట్గా కూడా షేర్ చేస్తున్నాను బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని. నా ఛానల్లోకి వెళ్తే తప్పకుండా మీరు క్లియర్గా చూస్తారు, ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళైతే. ఇంక ఇలా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను.